నమస్కారం. పితామహ పత్రి సార్కి, స్వర్ణమాలమ్మకి, మహోత్తర బాబాకి శతకోటి నమస్కారాలు, శతకోటి ధన్యవాదాలు. నన్ను కన్నా నా తల్లిదండ్రులకు శతకోటి నమస్కారాలు, శతకోటి ధన్యవాదాలు. అసలు ధ్యానం గురించి కొన్ని లాభాల గురించి మీకు చెప్పడానికి మళ్ళీ ముందుకు వచ్చిన మాస్టర్. ఎవరిదో కాదు, నాదే మాస్టర్. నేను ఎన్ని బాధలు పడి మళ్ళీ ధ్యానంలోకి వచ్చాను మీకు చెప్తాను మాస్టర్. ధ్యానం గురించి లాభాలు. శ్వాసని కనిపెడితే ఎన్ని లాభాలు ఉంటాయి. శ్వాసతో మనం ఏకమైతే ఎంత బాగుంటుంది, ఎంత మంచిది, మనకు ఆరోగ్యంగా ఉంటాం మాస్టర్. ఒక్కటి చిన్న చాంత చెప్తాం మాస్టర్. ఒక రాయి తెచ్చి ఒక శిల్పి రాయిని కొట్టి శిల్పంగా ఎట్లనైతే తయారు చేస్తాడో మన శరీరం కూడా అంతే మాస్టర్. ఆ రాయిని ప్రతి చుట్టు దెబ్బలతో కొట్టి ఆ శిల్పిని ఎట్లా తయారు చేస్తాడో మనం కూడా, మన దేహం కూడా ప్రతి దానికి తట్టుకొని శిల్పంగా మారాలి మాస్టర్. మనం కూడా శిల్పిగా, ఆ శిల్పి ఎట్లా శిల్పంగా తయారు చేస్తాడు, రాయిని శిల్పిని శిల్పంగా ఎట్లా తయారు చేస్తాడో మనం కూడా నేను కూడా ఒకప్పుడు రాయినే మాస్టర్. ప్రతి హాస్పిటల్ తిరిగి ఆరోగ్య రీతిలో మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయ్యి చచ్చిపోతే చివరి దేశ అన్న టైం దాకా కూడా నేను ఒక రాయినే మాస్టర్. ఈ రాయి శిల్పి చుట్టు దెబ్బలతో కొట్టి ఎట్లా శిలని శిల్పంగా ఎట్లా మారుస్తారో నా విషయంలో కూడా అదే అయింది మాస్టర్. ప్రతి ఒక్క అనలో చుట్టు దెబ్బలతో నేను ఎట్లయితే ధ్యాన పరిచయం, నాకు ఒక మాస్టర్ వచ్చి ధ్యానం చెయ్యి, నువ్వు బాగుంటావు, లేచి నడుస్తావు, ధ్యానం చెయ్యి అన్న క్రమంలో ఇలాగనే అయింది మాస్టర్. ఒక రాయి తెచ్చి శిల్పంగా ఎట్లా మారుస్తాడో నా శరీరంలో కూడా అట్లనే అయింది మాస్టర్. ప్రతి ఒక్క శ్వాసను ప్రతి ఒక్క క్షణానికి ప్రతి ఒక్క క్షణానికి ఒక యుగంలో పడుకొని ఆ శ్వాసను ఎట్లా గమనించాలి, శ్వాస గమనిస్తే నా శరీరంలో ఏం జరుగుతుంది అనే ఆలోచనతో, ధైర్యంతో ధ్యానం చేసుకుంటూ ఒక రాయిని శుద్ధి దెబ్బలతో కొట్టి శిలని శిల్పంగా ఎట్లా మార్చిందో అట్లా నిన్ను మార్చుకున్నా మాస్టర్. ఈ రాయిని శిల్పంగా మంచిగా మార్చుకున్నా మాస్టర్. దేంతో మార్చుకున్నా మాస్టర్? శ్వాస తీసుకుంటూ వదులుకుంటూ పడుకోనే శ్వాసతో నేను ఇంత మంచి శిలని, రాయి చుట్టూ దెబ్బలతో శిలని శిల్పంగా తయారైన మాస్టర్. ఈ శిల్పంగా తయారై నేను ఏం చేస్తున్నా, ప్రతి ఒక 2 నిమిషాలు ఇక వీడియో చేసి మీకు అందరికి పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే ప్రతి ఒక్కరు అంతే, నా శరీరంలో అయితే ఏదైతే జరిగిందో అది ఎవరికీ జరగకుండా చాలా ఆరోగ్యంగా బాగుండాలి. అందరూ మంచిగా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించాలి. ధ్యానంలోకి ఇంత లాభాలు ఉన్నాయా, ధ్యానం ఇంత బాగా చేస్తే ఇంత బాగుంటుందా అనేది నా విషయంలో మీరు అందరికీ అర్థం కావాలి. నేను ఇంత మంచి శిల్పంగా, నేను ఎట్లా శిలని శిల్పంగా, ఎట్లా రాయిని ఎట్లా శిల్పంగా మార్చుకున్న ధ్యానంతో. ఆషామాషి కాదు మాస్టర్. మనం గత జన్మలో ఏదో ఒక బంధం ఉంటేనే ఈ శ్వాసను పట్టుకునే శక్తి, ఓపిక, సహనం మనకు వస్తుంది. అది నాకు వచ్చింది మాస్టర్. ఏదో గత జన్మ నాయననో అమ్మనో ఎవరో తాతనో ఎవరో ఆ జన్మలో చేసే ఉంటారు మాస్టర్. అది నాకు నా భాగ్యం కొద్దీ నాకు ఈ ధ్యానం దారి దొరికింది. ఈ ధ్యానం దారి దొరికితే నేను ఏం చేయాలి, సార్ నాకు ఏం చెప్పాడు మాస్టర్, చివరి శ్వాస ఉన్నంత వరకు నీ అనుభవం అన్నాడు. అనుభవం సార్ చెప్పిన ఈ ఒక్క మాటతో అనుభవం, ప్రతి ఒక్క మాటతో అనుభవం చెప్పుకుంటూ అందులో 4 ముక్కలు నాకు తెలిసింది. నేను ధ్యానం చేసి నన్ను నేను తెలుసుకొని ఇది రాయి కాదు, శిల్పం తయారు చేసుకున్న శిల కాదు, శిల్పం ఉంటే తయారు చేసుకొని శరీరం కాదు ఆత్మని నేను అని నన్ను నేను మార్చుకొని శరీరం కాదు ఆత్మ అన్న సంగతి తెలుసుకొని మేము కూడా వచ్చినాం మాస్టర్ మళ్ళీ. ఎందుకంటే ఈ శరీరం కదా ఆత్మ తెలుసుకున్నా కాబట్టి. ఎట్లా తెలుసుకున్నా మాస్టర్? గంటలు ధ్యానంలో గంటలు కూర్చొని తెలుసుకున్నా మాస్టర్. ఇది కూడా నాకు రాత్రి వచ్చిన సందేశం మాస్టర్. నువ్వు శిల్పంగా తయారైనవు,
చక్కగా నువ్వు తయారైంది నువ్వు చెప్పు, 2 ముక్కలలో చెప్పు అనేది నా మెసేజ్తో నేను చెప్తున్నా మాస్టర్. ధ్యానం చేస్తే ఎన్ని లాభాలు ఉంటాయో. తలకాయ నొప్పితోని క్యాన్సర్ దాకా తక్కువ అవుతుంది అని సారు నేను బతికినాక చెప్పిండు మాస్టర్. అంతకుముందుకు నాకు సారు తెలియదు. సారు చెప్పిన ప్రతి ఒక్క మాట చూచా తప్పకుండా పాటిస్తున్నా మాస్టర్ నేను ఇప్పుడు. అట్లయితేనే ఈ శరీరం కదా ఆత్మ అన్న ఇది మిమ్మల్ని వచ్చి ఇంత చక్కగా వచ్చి మీకు మళ్ళీ నేను చెప్తున్నా మాస్టర్. పోతా మాస్టర్, కాలేజీకైనా స్కూల్కైనా పోతున్నా. నేనేం చెప్తున్నా మాస్టర్, నేను బతికిందే చెప్తున్నా. ఇక చూడండి నేను బతికినా. నాకు చదువు రాదు మాస్టర్, ధ్యానంతో చదువు వస్తుంది. సార్ చదివిన 10 బుక్కులు అన్నీ చదువుతా. నేను ఎట్లా చదువుతా మాస్టర్? ధ్యానంతోనే కదా. మరి ధ్యానంతో చదివినా చదువు కూడా వస్తుందని నేను 10 మందికి 100 మంది తెలియజేస్తున్నా. ధ్యానం చేస్తే చదువు కూడా వస్తుంది. నా విషయంలో జరిగినవన్నీ మేము కూడా పెడుతున్నాం మాస్టర్. ధ్యానంతో ఇన్ని లాభాలు ఉంటాయి. ధ్యానం చేస్తే మనకి ఇంత శక్తి వస్తుంది. ధ్యానం చేస్తే సరి పాలంలో నడుస్తాం. ధ్యానం చేస్తే శత్రువుతోనే ప్రేమగా ఉంటాం. మనందరికీ పత్రిసారి ఇంత చక్కటి అవకాశం భాగ్యాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకుందాం మాస్టర్. ఇది ప్రేమతత్వంతో ఉంటాం. మనల్ని ఎన్నలేని మనకు ప్రేమ వస్తుంది. శత్రువునే ప్రేమించాలనే శక్తి వస్తుంది. ఇది నా సందేశం మాస్టర్. నా గురించే, ఎవరి గురించో నేను కాదు మాస్టర్. నా విషయంలో జరిగినాయి. ఇలా ఉన్నా, నేను ఇలాగ అయిపోయాను. నాలాగా మీరు అందరు బాగుండాలి, ఎవరి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు, హాస్పిటల్ పాలు కావద్దు. కానీ నేను ముంగడికి వచ్చి పత్రిసారి నువ్వు చెప్తే నీ అనుభవాలు 100 మందికి ఉపయోగపడతాయి అని పత్రిసారి చెప్పిన మాటనే నేను కొద్దిగా నాకు తెలిసిన ఈ సందేశాలు, నాకు తెచ్చిన అనుభవాలు అనుకోండి, నాకు తెలిసిన మెసేజ్ అనుకోండి, నేను ముంగడికి వచ్చి చెప్తున్నా మాస్టర్. మనస వాచ కర్మన నేను ఆయన సరెండర్ అయిపోయిన విశ్వానికి సరెండర్ అయిపోయి నన్ను నేను తెలుసుకుంటున్నా. నేను ఎందుకు వచ్చాను, ఇంకా నా ప్రణాళిక ఏంటిది అని నేను తెలుసుకునే క్రమంలో నీ రీజన్ అంతా ఇదే. నీకు తెలిసింది 10 మంది చెప్పడమే. నువ్వు కొత్త చెప్పకు, నువ్వు ఎట్లా బతికినవు చెప్పు అని పత్రిసారు నాకు ఇచ్చిన నా భాగ్యాన్ని నా దేవుడు, నా తండ్రి, నా డాడీ నాకు ఇచ్చింది. ఇది మీకు చెప్తున్నా మాస్టర్. నా భర్త నాకు సేవ చేసి నన్ను బతికిస్తే నాకు పునర్జన్మించింది నా పత్రిసారు మాస్టర్. ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 100 మందికి తెలియాలి ఈ మెసేజ్. ధ్యానం చేస్తే గిన్ని లాభాలు ఉంటాయి దానివల్ల మీకు తెలియాలని నా గురించి నేను చెప్పుకుంటున్నాను మాస్టర్. ప్లీజ్ మాస్టర్, ఈ వీడియో విని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ మాస్టర్.